ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చందమామ కథలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అవి చూడండి. చీమ చిలుక పాయసం. అనగనగా ఒక చీమ ఒక చిలుక ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం వండుకోవాలని తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది. చిలుక పోయి కట్టెపుల్లలు చట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలుక పొయ్యి ఊదింది. పాయసం తయారైంది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చెట్టు ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలుక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం, ముక్కు చుర్రున కాలింది. అది కుర్రో మొర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు దగ్గరికి పోయి కూచుంది. రావి చెట్టు చిలుకను చూసి కొంచెం గేలిగా, చిలుక చిలుక, ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలుకకు కొంచెం విసిగేసి, ఏమీ లేదు, చీమ నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలో పడి చచ్చింది. నాకు ముక్కు కాలింది. ఇంత పోకిళ్ళు పోతున్నా నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టుల ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఏనుగు వచ్చింది ఆ దారిన పోతూ. చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు, నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదు కదా అన్నది. ఏం లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చచ్చిపోయింది. చిలుకకి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీ తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసి నవ్వాగలేదు. ఏమి ఏనుగా ఏనుగా, ఇవాళ నీళ్లు తాగడం లేదు, తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఎక్కడ పెట్టలేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలుకకి ముక్కు కాలింది. చిలుకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేస్తున్నా నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అన్నది ఏనుగు. అనగానే చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్ళు ఇద్దరు చెరువుకు నీళ్ల కోసం వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసి వాళ్ళకు కూడా నవ్వు వచ్చింది. ఏం చెరువా చెరువా, ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలుకకి ముక్కు కాలింది. చిలుకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగని చూసి వెటకారం చేసిన నాకు నీళ్ళెండిపోయాయి. నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అతుక్కపోకూడదు, ఎంత బావుండునో అని అన్నది. అనగానే బిందెలు అతుక్కపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవడంతో బిందెలు అంటుకుపోవడం చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అట్లా అంటుకుపోయాయెందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయిందట. చిలుకకి ముక్కు కాలింది. చిలుకకి వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాయలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగును చూసిన వెటకారం చేసిన చెరువు నీళ్ళెండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలు అతుక్కపోయాయి. ఇంకా మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావడి అంటుకుపోకూడదు అన్నారు.
వాళ్ళ కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి తెలివిగా కావడి కింద పారేశాడు. కావడి కింద పడేయడంతో వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయాయి. చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఏనుగుకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చినాయి. చిలుక ముక్కు బాగయింది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం మొత్తం తాగేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్